సంథింగ్ బియాండ్ ఇంకేదో ఉంది ఈమె వెనక, ఈమె కరెక్ట్ కాదు అని నాకు మనసు బాగా చెప్పింది. కొంచెం మనకు 6 సెన్స్ పనిచేస్తుంది. అంతవరకు కూడా అమ్మాయికి నేను సపోర్ట్ చేద్దాంలే, పాపంలే కొంచెం ఏదైనా ఉందేమో, వీళ్ళు ఏమన్నా అమ్మాయిని వాడుకొని 10 సంవత్సరాల దాకా ఇది చేసి వదిలేశారు అంటున్నారు, ఇలా చేయకూడదు అమ్మాయిల్ని, వాళ్ళకి తెలియాలి అని నేను అనుకున్న దాన్నే. అబ్బాయి నిజంగా తప్పు చేస్తే నేను వెళ్ళాలనుకోలేదు, కానీ వచ్చి నేను వాడాల్సి వచ్చింది, అందులో నేను వెళ్లకుండానే వచ్చి అందులో పడాల్సి వచ్చింది. కాబట్టి సో నేను ఏదో ఒక సపోర్ట్ ఈ అమ్మాయికి ఇద్దాంలే అని ఫస్ట్ అనుకున్న దాన్నే, కానీ ఇవ్వలేదు. డైరెక్ట్ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వలేదు, కొంచెం కొంచెం అట్లా ఏదో అంటీ అంటున్నట్టుగా చెప్పిన దాన్ని ఆ పూర్తిగా విరమించుకోవాలని ఫిక్స్ అయ్యా అక్కడ ఆ స్టూడియోలో ఆ రోజు జరిగిన సంఘటన. అది తర్వాత 2-3 ఆ ఇంటర్వ్యూలో అమ్మాయి లై అని అర్థమైంది నాకు. కొన్ని మీకు కూడా అది వింటే అర్థమవుతుంది, కొన్ని అర్థమవుతాయి, మనకు తెలిసిపోతాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్ చేశారంటాం, ఎప్పుడు చేయరు అలాగా. ఎఫ్ఐఆర్ ఎలా రాంగ్ చేస్తారు అంటే అదే దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఏదైతే తను చెప్పింది, ఏదైతే 10 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి లివిన్ లో ఉన్నానని చెప్పాడు, బట్ మస్తాన్ సాయికి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ నేను చూశానండి. పట్టాపురం నగరంపాలెంలో చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే 307 ఉందండి దాంట్లో. ఆ అమ్మాయి చేసింది ఎట్లా పెడతారండి? అంత ఫ్రెండ్స్ కి ఊరికి పెట్టేస్తారు. అంటే చట్టం న్యాయం అంటే చేతిలో పెట్టుకుంటుందా అది కదా. అక్కడ ఏదో జరిగింది కాబట్టి అని చెప్పి అంటారు. నిజంగా మస్తాన్ సాయి సంబంధించి ఏం చెప్తారు మేడం మీరు? నాకు మస్తాన్ సాయి ఎవరో తెలియదు, బట్ మీ సినారియోలో మీరు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత అబ్బాయి కూడా బాధితుడే. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి బాధితుల్లో అతను కూడా ఒకడు ఉంటాడు. సో రాజ్ తరుణ్ ఫుల్ గా బలి, ఈ అబ్బాయి కూడా బలి ఉంటాడు. సో మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉంటే రాజ్ తరుణ్తో ఎఫ్ఐఆర్ ఉండకూడదు, రాజ్ తరుణ్తో ఉంటే ఈ అబ్బాయితో ఉండకూడదు. మరి నువ్వు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉన్నావు క్లియర్ చేసుకో, ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలీదు. సో నేనేమంటానంటే ఎఫ్ఐఆర్స్ నువ్వు పెట్టుకున్నది నువ్వే, అతనితో ఫ్రెండ్షిప్ అండి. ఇంకో మొన్న ఎవరో అబ్బాయి ఒళ్ళో కూర్చున్నట్టు ఒక వీడియో వచ్చింది, మేము ఫ్రెండ్స్ అండి, మేము సెలూన్కి వెళ్ళామండి. అంత సోషలిజం ఇంకా ఈ రోజుల్లో ఇది మనం ఎక్కడున్నాం? మన భారతదేశానికి ఒక గౌరవం ఉంది, స్త్రీకి ఒక విలువ ఉంది. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడకపోయినా దాన్ని దిగజార్చకుండా ఉంటే చాలు కదా. నువ్వు కాపాడక్కర్లే, నువ్వేం మోసేయక్కర్లే, నేనేం మోసేయక్కర్లే, మనం దిగజార్చకుండా ఉండాలి. మనం అంటూ కొంచెం ఒక రెస్పెక్టబుల్. అమ్మాయి ఎవరితో ఇష్టపడిందో క్లియరిటీ లేదు మనకి. ఇప్పుడు ఇది రాజ్ తరుణ్తో ఇది కరెక్ట్ అనుకుంటే అది రాంగ్ ఉండాలి, అది రాంగ్ అనుకుంటే ఇది కరెక్ట్ అయినా ఉండాలి. ఏది కరెక్ట్ తెలియట్లేదు. ఆ అమ్మాయి బయట పెట్టాలి. సరే అమ్మాయి ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయట పెట్టేసింది అనుకుందామండి, అన్ని చేద్దాం అనుకుందాం. పోలీసులు వాళ్ళ మీద వేసిన నిందని వాళ్ళే తుడుపుకొని ఈ అమ్మాయి రాంగ్ అని ప్రూవ్ చేయాలిగా, ప్రూవ్ చేయాలి. లేకపోతే ఈ అమ్మాయి రైట్ అనుకుంటే పోలీసులు రాంగ్ కదా. అవును, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా అక్కడ. అదే ఉద్యోగాలనే పోవాలి కదా, చెప్తున్నాను. అప్పుడు ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళైతే వాళ్ళంత రిస్క్ చేయరు, సో వాళ్ళే రైట్ అయి ఉంటారు పక్కగా. అంటే ఈమె అబద్ధాలు చెప్తున్నారు ఏంటంటే అసలు నేను ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు నేను లేను, నాకు సంబంధం ఎలా అవుతుంది సార్? మా అందరితో మేము వెళ్ళాము, అయ్యింది నిజం అని చెప్పింది. అప్పుడు అందరూ ఒక రోజుకు ఒకరు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వెళ్ళాము, అయ్యింది, కాకపోతే ఉదయం వచ్చాడు ఆయన 6 గంటలకు అన్నాడు. నైట్ వచ్చి మళ్ళీ ఉదయం వచ్చి ఉండొచ్చు కదా, నైట్ వచ్చి వెళ్ళిపోయి ఉదయం గొడవ అయిన తర్వాత మార్నింగ్ వచ్చి ఉండొచ్చు కదా, తప్పేం లేదు కదా. ఆస్కారం అయితే ఉంది కదా, ఏ టైంలో రావచ్చు. ఫ్రెండ్ అన్నప్పుడు నీకు అంత ఇది ఉన్నప్పుడు, మీకు ఆ ఇద్దరికి ఇంటిమసీ ఉంది. సో మీ ఇద్దరి మధ్య ఫైట్ అయింది, మీరు వెళ్ళారు, పెట్టుకున్నారు, కేసులు చేసుకున్నారు, మళ్ళీ నాకు సంబంధం లేదు, మేమిద్దరం కాంప్రమైజ్ అంటే అది మీరిద్దరు చూసుకోండి. సో ఎందులో క్లారిటీ లేకపోతే ఈ అమ్మాయి లయర్ అని నాకు కొంత అర్థమయ్యి నేను విరమించేసుకున్నారు. కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మనం చూసుకున్నట్టయితే ఎవరైతే శేఖర్ భాషను డైరెక్ట్గా బూతులు తిట్టడమే కాకుండా మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా అవును ఈయనతో రిలేషన్స్లో ఉంటే అంతా ఉండకూడదు అని ఉంది, అలా ఉండకూడదు అని చెప్తే ఇది తప్పు అంటారా అని చెప్పి మాట్లాడుతూ అది అసలు ఎలా చూస్తారండి? అంటే ఎథిక్స్ లేకుండా మాట్లాడడం అంటారు దాన్ని, అంతే కదా. ఇప్పుడు ఈయనతో ఉండి ఆయనతో ఉంటాను, ఆయనతో ఉండి ఈయనతో ఉంటానంటే అసలు దానికి అర్థమే లేదు. ఇంకా మనకి జంతువులకి మనకి తేడా లేదు. మనకు ఒక ఇది ఉంది కదా, జంతువులు విచ్చలవిడిగా ఉంటాయి, వరుసలు ఎలా పడితే అలా ఉంటాయి. అలా ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ అమ్మాయి మస్తాన్ సాయితో ఉన్నదని కాబట్టి ఈయన 10 సంవత్సరాలకి అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే రాజ్ తరుణ్ మంచోడైపోతాడా అంటాడు. అఘాయిత్యం అని ఎలా అంటారు? ఈ అమ్మాయే గట్టిగా అరిచినట్టు, ఈ అమ్మాయే గట్టిగా కొట్టినట్టు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని రాజ్ తరుణ్ అన్న మాటలు కూడా వినిపించేగా మనకి లాయలో. మరి ఈ అమ్మాయి కొడుతుందా అతను కొడుతున్నా? క్లియర్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయనకి ఆ వాయిస్ వినిపించట్లేదా? మనకు తప్ప ఆయనకి వినిపించట్లేదేమో. మరి
దిలీప్ శంకర్ గారికి ఆ వాయిస్ రాజేస్తారు, నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న వాయిస్ వినిపించలేదేమో మరి. ఈ అమ్మాయి కొట్టినట్టుగా ఉందా, అబ్బాయి కొట్టినట్టుగా ఉంది? ప్రతి చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. సో ఆయన మంచోడైపోతాడా కాదన్నది కాదు, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండా, రిలేషన్లో ఉన్నారా, అదంతా కోర్టు తేరుస్తుందండి ఖచ్చితంగా. మీరు కూడా కోర్టుకి వెళ్ళండి, మీరు మీ ఫైట్ మీరు చేయండి. ఒక అమ్మాయి ఒకరితో రిలేషన్ ఉంటే ఇప్పుడు ఏంటండి, నా పెళ్ళం నాతో కాకుండా వేరే వాళ్ళతో ఉంటుందని పెడితే అతను డివోర్స్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. మరి అదే కదా చేయాలి. ఇప్పుడు రాజస్థాన్ ఒకవేళ పెళ్ళం అనుకుందాం అండి, ఆయన పెట్టాడు అనుకోండి, డివోర్స్ ఇవ్వాలి కదా. వేరే వాళ్ళతో ఉందని అమ్మాయి ఒప్పుకుంది కదా. నీకు నాకు చాలా మనం ఆడియో కూడా చూసాం, మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలిసి పబ్లిక్ తెలిసిందే, పబ్లిక్ తెలిసిందే. ఇంకా కూడా దాచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇంకా రాజ్ తరుణ్ 10 సంవత్సరాలు ఇలాగాను, లేకపోతే మధ్యలో వచ్చిన శేఖర్ భాష టార్గెట్ చేయటం మీరు ఎలా చూస్తారు? స్టాండ్ తీసుకున్నాడు అబ్బాయి తప్పుగా, అబ్బాయి కూడా ఆవేశం ఎక్కువ చూస్తే మనం. ఎందుకంటే ఈమె తిడుతుంటే, మగాడు సహజంగా ఆడపిల్లలు తిడుతుంటే వీళ్ళు రెచ్చిపోతారు కామన్ గా, కానీ ఈ అబ్బాయి కొంచెం అగ్రెసివే కాబట్టి ఈ అమ్మాయి మీద నువ్వు రా కొట్టు అనుకుంటా వెళ్ళటం ఇవన్నీ చూసాం కాబట్టి, అమ్మాయి చెప్పులతో కొట్టడం, దాడి చేసింది అన్ని చూసాం. లైవ్ లో జరిగింది అది. సో అందరూ చూసారు, ప్రపంచం అంతా. అమ్మాయి అలా ఇసరడం అన్ని చేయడం. అమ్మాయి అక్కస్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి తప్పు దొరికిపోతుంది అన్నప్పుడు ఆగండి, ప్లే చేయకండి అని ఆపేసి అది డైవర్ట్ చేస్తుంది ఆ టాపిక్. మీరు అబ్జర్వ్ చేయండి కావాలని. ఇప్పుడు జరిగిన చాలా డిస్కషన్స్ లో అన్నిట్లో ఆపండి, ఇది ఒక్క నిమిషం ఆగండి, మీరు ఉండండి అని చెప్పేసి మాట్లాడుతూ ఈ డైవర్ట్ అయిపోద్ది ఇలా ఒక టాపిక్. చెప్పి ఇసిరేస్తే ఏమవుతుంది, ఈ కొట్టడుకోవడం అనేవి ఈ టాపిక్ పోయింది. ఈ టాపిక్ ముందు మాట్లాడిందంతా ఎగిరిపోయింది, ఈ టాపిక్ లోకి వెళ్ళిపోద్ది. అంటే డైవర్షన్ అంటారు దాన్ని. మొత్తం డైవర్ట్ చేసేసి తినవైపు సింపతి క్రియేట్ చేసుకోవాల్సిన అమ్మాయి తప్పు చేస్తున్నా తప్పు చేయకపోయినా ఆడపిల్లకి సింపతి వస్తుంది జనరల్ గా, కానీ అమ్మాయి మీద ఎవర్షన్, అందరికి చిరాకు వచ్చే విధంగా, అసహ్యం వచ్చేటట్టుగా జూగుప్సకరంగా ప్రవర్తిస్తుంది. తప్పంతా ఆమెదే, ఆమె అంతటా ఆమె చేసుకుంటుంది, స్వయంకృతాపరాధం. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయడానికి వెళ్తే నన్ను దూరం చేసుకుంటది, మీరు సపోర్ట్ చేయడానికి వెళ్తే మిమ్మల్ని దూరం చేసుకుంటది. ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడింది పొంతన ఉండట్లేదు. సో అప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేను బేషరతుగా చెప్తానండి, నేను ముందు అమ్మాయి సపోర్ట్ చేద్దాం అనుకున్న దాన్నే ఒక ఆడపిల్లగా. నేను వీళ్ళిద్దరూ తప్పులేమనుకున్నాను. ఈ ఆర్జే శేఖర్ భాష మీద ఒక ఇన్ని కేసులు చూపించారు. సో అవన్నీ ఉండొచ్చేమో, అబ్బాయి పర్సనల్, అబ్బాయి తిరిగాడా అమ్మాయిలతో ఉన్నాడా నాకు అనవసరం, అబ్బాయి పర్సనల్, నేను ఎందుకు వెళ్తా? తప్పు చేస్తే అమ్మాయి ఇప్పుడు ఉంటే అమ్మాయి వచ్చి నా దగ్గర అడిగితే నువ్వు చేసిన తప్పని కాళ్ళ పట్టాలి. నాకు తెలియని క్వశ్చన్, రాజ్ తరుణ్ లావణ్య అయితే మధ్యలో శేఖర్ భాష ఎఫ్ఐఆర్లు ఎందుకు వస్తాయి? అంటే అమ్మాయి ఎవరు వస్తే వాళ్ళ మీద ఒక బురద వేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ప్రీతి ఉదయం మీద కూడా సేమ్ అదే జరుగుతుంది కండి. ఈ రోజు ప్రీతి ఉదయ్ ఒక వీడియో వదిలేరు కదా, మరి దారుణం అండి. దాని ఇంకా అంటే అంత ముందు కూడా అమ్మాయి మంచిదనో లేకపోతే కొన్ని రోజులు ఉన్నాయి, బట్ అంటే అమ్మాయి అప్పుడు తాగే ఏదైతే డ్రగ్స్ తీసుకున్నాను, ఏదైతే దాన్ని సేవించానని చెప్పినప్పుడు వీడియో అది పక్కాగా తెలిసిపోతుంది. బాగా మత్తులో ఉంది ఆమె, ఆ పిల్ల. అమ్మాయి తర్వాత మారకూడదా? మారే అవకాశం మనం ఇవ్వమా? ఇస్తాం కదా, ఎవరైనా ఇచ్చామనుకోవచ్చు కదా. అప్పుడు వీడియో ఇప్పుడు ఎందుకు ప్లే చేస్తారు? ప్లే చేసిందంటే ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి? అసలు ఎందుకు పెట్టుకున్నా ఆ వీడియోను? నాకు ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పమని. అమ్మాయి వీడియో ఎందుకు తీసావు? అప్పుడు నువ్వెందుకు తీసావు? మీరు ఎందుకు తీసారు మీ ఫ్రెండ్స్ అంతా? అమ్మాయి వీడియో తీయాల్సిన అవసరం ఏంటి మీరు? అంటే మీకు ఇది ముందే ప్లాన్